హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎన్ని గంటలైనా చిక్కబడకుండా టేస్టీగా ఉండాలంటే ఇందులో నేను ఒక చిట్కాని చెప్పాను. అది యూస్ చేశారంటే మీరు ఎన్ని గంటలు ఉంచినా కూడా సేమియా చిక్కబడకుండా ఉంటుంది. నేనైతే 3కి ప్రిపేర్ చేశాను. 5:30కి చూడండి ఇలా ఉందన్నమాట కన్సిస్టెన్సీ. చిక్కబడలేదు. నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేస్తే మీరు కూడా మంచి రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకొని జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియా మనకి ఎంత బాగా ఫ్రై అయితే మనకి పాయసం అనేది ముద్దగా కాకుండా టేస్టీగా ఉంటుంది. కరెక్ట్గా ఫ్రై చేయకపోతే మనకి పాయసం అనేది ముద్దగా అయిపోతుంది. సేమియా ఫ్రై అయ్యేలోపు మనం ఇంకో స్టవ్ మీద మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. కొంచెం చిక్కగా ఉండే మిల్క్ తీసుకుంటే మనకి పాయసం అనేది టేస్టీగా ఉంటుంది. అదే పల్చగా ఉండే మిల్క్ అయితే వాటర్ యాడ్ చేయకుండా అదే మిల్క్తో పాయసం చేసేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ అంటే నార్మల్గా మీడియం సైజ్ ఉండే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సేమియాని చూడండి, నేను ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ కలర్లో కనిపిస్తుంది. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు మిల్క్ బాయిల్ అయిన తర్వాత మిల్క్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి. సేమియాని మనం ఎక్కువసేపు ఉడికించకూడదు. జస్ట్ 2 మినిట్స్. మనకి సేమియా అనేది 60-70% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే ఆ వేడికి మిగతాది కూడా ఉడికిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా మిగతాది కూడా ఉడికిపోతుంది. ఎక్కువసేపు ఉడికిస్తే మనకి సేమియా ముద్దగా అయిపోతుంది. జస్ట్ 60-70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ మేడ్ మనం వేసుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపేసుకొని టేస్ట్ చూడండి. ఇంకా మీకు ఏమైనా షుగర్ తక్కువగా అనిపిస్తే షుగర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఈ స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోయింది. మా ఇంట్లో వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళు ఎంత తింటారో అది చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో నేను ఒక చిట్కా చెప్తానని చెప్పాను కదా, అదే ఇది. మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో 1 గ్లాసు హాట్ వాటర్ అనమాట ఇందులో మనం లాస్ట్లో వేసుకుంటే మనకి ఎంతసేపు అయినా సేమియా అనేది చిక్కబడకుండా ఉంటుందన్నమాట. మనం ఎలా అయితే స్టవ్ ఆఫ్ చేసేసామో, అంటే ఎలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసామో 2-3 గంటలైనా మనకి సేమియా అలానే ఉంటుంది. లాస్ట్లో 1 గ్లాస్ హాట్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా మనకి టేస్టీగా ఉంటుంది, చిక్కబడకుండా కూడా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మీకు తప్పకుండా నచ్చుతుంది. మిల్క్ మేడ్ మాత్రం స్కిప్ చేయొద్దు. నేను సేమియా చేసిన 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇంకా టేస్టీగా అయింది అన్నమాట. మనకి సేమియా వేడిగా తినే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎవరైనా తింటే నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.